హాయ్ అండి. నా రావణ్ బాస్ 117. మేడం సారు గుండె కొట్టుకోవడం లేదు అని అనగానే ఒక్కసారిగా ఆద్య చెవులకు నిశ్శబ్దం వినపడింది. చుట్టూ ఉన్న గాలులన్నీ ఆగిపోయాయి. ఉన్న పలంగా ఆకాశం అంతా నల్లగా అయిపోయింది. చుట్టూ జనాలెవరూ లేరు. నిస్సత్తువుగా చలనం లేకుండా ఉన్న ఒళ్ళో పడి ఉన్న ఆకాశ్ ముఖం కనబడగానే కళ్ళల్లో కొత్తగా ఊరిన కన్నీళ్లు కను రెప్పలు శిలలా ఉండగానే బుగ్గల మీదకి జారాయి. ఆకాష్ చనిపోయాడా, నన్ను వదిలి వెళ్ళిపోయాడా అని ఆమె మనసు ఆమెను ప్రశ్నించగా సమాధానాలు సమాధి అయినంత చీకటిలో కనుల ముందు భయంకరమైన శూన్యం కనిపించింది. ఇంతలో రాబర్ట్ కార్ వచ్చి దిగి మరొకిద్దరు మనుషులతో ఆకాష్ని కారు ఎక్కించారు. ఆద్యకి రుచిత మాటలు వినపడినప్పటి నుండి కనుల ముందు ఏం జరుగుతుందో కాస్త కూడా అర్థం కావట్లేదు. మొద్దు పారిపోయిన మెదడుని సరి చేసుకోలేక అలాగే శూన్యంలోకి చూస్తున్నట్లుగా ఆకాశ్ ముఖం వంక చూస్తూ అతని చేతిని అందుకుంది. ఇక కారు ఆగమేఘాల మీద దూసుకుపోయింది. రాబర్ట్ త్వరగా పోని అని పక్కనే కూర్చున్న రుచిత అరుస్తూ ఉంటే చెవులకి ఏమీ వినపడినట్లు ఆకాశ్ గుండెల మీద చెయ్యేసి అది కొట్టుకోవడం గమనించి తల అంచి చూసి రాత్రి అతని గుండెల మీద ఒరిగి ఆ స్పందనని విన్న జ్ఞాపకాలు గుర్తుకు రాగానే మనసులో కన్నీళ్లు ఊరి బోరున ఏడ్చేసింది తను. ఆమె ఏడుపుని చూసేసరికి తెలియకుండానే ఇద్దరు వెనక వైపు చూడగా మేడం ప్లీజ్ మేడం ఏడవద్దు, సార్కి ఏం కాదు అంటూ ధైర్యం చెప్పి రాబర్ట్ నువ్వు త్వరగా పోనీ అంది రుచిత. వాళ్ళు హాస్పిటల్ని చేరుకోగానే అక్కడ తేజతో సహా నైనా, శాంతి, చంద్రశేఖర్ గారు, జగన్నాథం గారు ఉండేసరికి వాళ్ళని చూసి ఆశ్చర్యపోయే స్థితిలో లేకపోవటంతో ఆకాష్ ని స్ట్రక్చర్ లో దింపగానే కారు దిగేసింది తను. అతను అలా చూసి రే అక్కి ఏమైందిరా అంటూ శవంలా పడి ఉన్న కొడుకుని చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆయనకి. అన్నయ్య అంటూ తేజ కళ్ళల్లో తడి చేరగా ఆద్య పరిస్థితిని ఇటు ఆకాష్ ముఖాన్ని చూసి కంగారుగా చంద్రశేఖర్ గారు ఆకాష్ స్ట్రక్చర్ వెనకే పరిగెత్తగా శాంతి ఆద్యాన్ని చేరుకుని అలాగే ఆకాష్ వంక చూస్తూ ప్రాణం లేనట్లుగా నడుస్తున్న ఆద్య ముఖాన్ని గుండెలకు హత్తుకుని ఏడ్చింది. వినయ్ని ముందే హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి ఉండటం వలన అతని ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉండగానే అతని పక్కన ఐసీయూ ముందే ఆగింది ఆకాష్ స్ట్రక్చర్. డాక్టర్ నా కొడుక్కి ఏమయ్యింది, తొందరగా చూడండి అని కన్నీళ్లను లెక్క చేయకుండా అతని మీద అంతులేని ప్రేమనంతా గంభీరమైన గొంతు రూపంలో డాక్టర్ ఎదుట నిలబడగా జగన్నాథం గారి గాంభీర్యాన్ని ఎన్నోసార్లు రుచి చూసిన డాక్టర్ ఇప్పుడు అతని కళ్ళల్లో నీటి తడిని గమనిస్తూ బాధేసి వెయిట్ సార్ నేను చూస్తాను అనేసి పల్స్ పరీక్షించాడు. అది కొట్టుకోకపోవటంతో సెటస్కోప్ సహాయంతో గుండె స్పందనను గమనించాడు డాక్టర్. ఇక అలా పరీక్షిస్తూ ఉండగానే ఆకాష్ అలా ఎలా అయ్యాడో ఏం జరిగిందో అతనికి వివరించాడు రాబర్ట్. ఆకాష్ ఒంట్లో చలనం లేకపోవటంతో సార్ మీ అబ్బాయి ప్రాణాలతో లేడు అని డాక్టర్ ఇంకేదో చెప్పబోతూ ఉండగానే అతని కాళ్ళను పట్టుకున్నారు జగన్నాథం గారు. అన్నయ్య అంటూ తేజ అరవగా శాంతి, చంద్రశేఖర్ గారు, నైనా కూడా ఆకాష్ దగ్గరికి పరిగెత్తారు. ఆద్య మాత్రం ఉన్న చోటే కూలబడింది. ఆకాష్ ని ఆఫీస్ లో మొట్టమొదటిసారి చూసిన రోజు గుర్తొచ్చింది ఆద్యకి. మై కమిన్ అని అంటున్న ఆమె గొంతుకి తలెత్తి ఎస్ కమ్ అంటున్న ఆకాష్ కనిపించాడు. పార్టీలో చీరలా కనిపించిన తనని చూసి రెప్పార్పడం మర్చిపోయిన అతని కళ్ళు ఆమె ఎవరితో కాసేపు మాట్లాడినా సరే మండిపడిన అతని మాటలు నువ్వు నా నుండి అంగుళం కూడా దూరం జరగొద్దు అంటున్న ఆమె చేతిని బంధించిన అతని చెయ్యి ప్రతిసారి కోపం వంకతో ఆమె చుట్టూ తిరిగిన అతని దేహం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. నీ మనసులో ఏముందో నాకు చెప్పాద్యా, ఈ ప్రపంచంలో ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఈ ఆకాష్ అర్థం చేసుకుంటాడు. నువ్వెప్పుడు ఈ ఆకాష్ దగ్గర ఉన్నావు, గుర్తు పెట్టుకో, ఎవరూ కూడా నీ నీడను కూడా తాకలేరు అంటూ పృథ్వీ వల్ల భయపడి తన గదికి పరిగెత్తుకొచ్చిన ఆమె తల మీద చెయ్యేసి అతను చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి తనకి. నేను దానికి పనికిరాను, మరో అమ్మాయిని పెళ్లి చేసుకో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఏం చేసినా సరే చెయ్యకపోయినా నాకు నువ్వే కావాలి, ఇంకెవరూ వద్దు, నాకిష్టం లేకపోతే
మనకిది పూర్తిగా కూడా వద్దు. అవసరమైతే శ్రద్ధని దత్తత తీసుకుందాం. అతని మాటలు చెవుల్లో మారుమ్రోగగా ఆద్య కళ్ళు ఇంకా అచేతనంగానే ఉన్నాయి. నీకు ప్రమాదం ఆకాష్, నన్ను వదిలేయ్ అని అనగానే అది ఎప్పటికీ జరగదు. నువ్వు భూమి మీద లేవంటే నేను లేనట్టే. ఈ ఆకాష్ భూమి మీద ఉన్నాడంటే పక్కన ఆద్య ఉండి తీరాల్సిందే. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అమ్ములు అని గుండెల మీద ఒరిగిన ఆమె తలని నిమురుతూ అన్న అతని మాటలు గుర్తుకు రాగానే అప్పటి వరకు ఉన్న నిశ్శబ్దం అంతా ముక్కలయ్యేలా ఆకాష్ అని ఆమె అరిచి నరుపుతూ అందరూ అటుగా తిరగగా క్షణాల్లో ఆకాష్ ని చేరుకుంది ఆద్య. జగన్నాథం గారు డాక్టర్ కాలర్ వదిలేసి కాస్త పక్కకు జరగ్గా ఆకాష్ మీద పడిపోయి, నువ్వు చావడానికి నేను అస్సలు ఒప్పుకోను, నువ్వు చావకూడదు అని ఆకాష్తో అనేసి డాక్టర్ వంక చూసి, మీరేం చేస్తారో నాకు తెలీదు, నా ఆకాష్ నాకు ప్రాణాలతో కావాలి అని కాస్త గాంభీర్యం విజ్ఞప్తి కలిపిన స్వరంతో అనగానే తల ఊపి, సార్ షాక్ కొట్టి పడిపోయారన్నారు కాబట్టి డెఫిబ్రిలేటర్ షాక్ ఇస్తే బ్రతికే ఛాన్స్ ఉంటుంది అని చెప్పి నర్స్ అని గట్టిగా కేకేసేసరికి క్షణాలు ఇద్దరు నర్సులు ఎక్విప్మెంట్ తీసుకురాగా అతని అరచేతిని చేతుల్లోకి తీసుకుని ఊపిరి బిగిపెట్టి చూసింది ఆద్య. వెంటనే డెఫిబ్రిలేటర్ పౌడ్లకు లిక్విడ్ పోసి ఆకాష్ షర్ట్ తీసి గుండెల మీద అతికించాడు డాక్టర్. 2 సార్లు చేసిన ఆకాష్లో కదలిక లేకపోవడంతో ఇక ఇంతే అన్నట్లు అందరి వంక ఒక చూపు చూశాడు డాక్టర్. దాంతో అందరూ కళ్ళల్లో కొత్తగా ఊరిన నీళ్లతో ఆకాష్ వంక చూడగా అలా జరగడానికి ససేమిరా వీలు లేదన్నట్లు ఆద్య చూసేసరికి చివరి ప్రయత్నంగా మరింత లిక్విడ్ రాసి ఆకాష్ గుండెలకు అంటించగానే అతని చేతిలో ఉన్న ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటూ ఊపిరి తీసుకోవడంతో అందరూ ఒకరు ముఖాలు ఒకరు చూసుకుని ఆకాష్ వంక చూశారు. థ్యాంక్ గాడ్, బాబు ప్రాణాలకేం ప్రమాదం లేదు, మీరు నిశ్చింతంగా ఉండండి అని జగన్నాథం గారికి చెప్పి ఆకాష్ ని ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం ఐసీయూలోకి తరలించారు డాక్టర్. అతని చేతిని విడవలేక విడిచి కళ్ళల్లో ఆనంద బాష్పాలతో అటు చూడగా నెమ్మదిగా ఆమె భుజం మీద తట్టి నాయనా ఓదార్చగా ఆమె తలను ముద్దు పెట్టుకుని దేవుళ్ళందరికీ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు శాంతి గారు. పక్కనే సోఫాలో కన్నీళ్లను తుడుచుకుంటూ కూలబడిన జగన్నాథం గారి పక్కన కూర్చుని చంద్రశేఖర్ గారు భుజం తట్టగా కన్నీళ్లను తుడుచుకుంటూ మరో పక్కన కూర్చున్నాడు తేజ. ఇంతలో వినయ్కి స్పృహ వచ్చిన విషయం నర్సు వచ్చి చెప్పేసరికి ఎవరూ కదిలే పరిస్థితిలో లేకపోవడంతో తేజ వెళ్లి వినయ్ని చూశాడు. నెమ్మదిగా ఆక్సిజన్ మాస్క్ పక్కన పెట్టి తేజ, ఆద్య ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు వినయ్. ఆద్య కళ్ళ ముందు వీడియోలో కనిపించిన సంగతి మరియు ఆద్యని పృథ్వీ దగ్గరికి లాక్కోవడానికి చూసిన దృశ్యాలు కాస్త కళ్ళ ముందు కదులుతూ ఉండగా ఆకాష్ కళ జరిగిందని అస్సలు ఊహించలేదు. ఆద్య గురించి భయపడ్డాడు వినయ్. ఈ కండిషన్ లో వినయ్ కి ఆకాష్ గురించి చెప్పడం మంచిది కాదని భావించి ఇప్పుడు ఆద్య బాగానే ఉంది అని ముక్తసరిగా చెప్పేసరికి వినయ్ కి ఏదో తేడాగా అనిపించింది. ఇంతకీ ఆకాష్ ఎక్కడ, నన్ను చూడడానికి రాలేదా వాడు అని ప్రశ్నించాడు. ఇంకేం చెప్పాలో తెలియక వచ్చాడు అన్నయ్య. ఆద్యకి అన్నయ్యకి చిన్నగా దెబ్బలు తగిలేసరికి ఇదే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అనేసరికి కంగారు పడిపోయి, అవునా అయితే నేను చూస్తాను, తీసుకెళ్లరా అంటూ లేవపోయాడు వినయ్. వెంటనే అతన్ని అక్కడే ఆపేసి, అన్నయ్య ఇప్పుడు నీ కండిషన్ అంతగా బాగోలేదురా, అయినా వాళ్ళిద్దరిని చూసుకోవడానికి మేమంతా ఉన్నాంగా, నువ్వు రెస్ట్ తీసుకో అంటూ వినయ్ని మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పడుకోబెట్టేశాడు తేజ. ఆకాష్ ఐసీయూలోకి వెళ్ళగానే అప్పటి వరకు పక్కనే రాబర్ట్ తో సహా నిలబడి ఉన్న రుచిత వేగంగా వచ్చి, మేడం మీరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది, కట్టు నుండి బ్లడ్ వస్తుంది అని చెప్పగానే అందరూ ఆమె వైపు చూడగా నాకేం ట్రీట్మెంట్ అవసరం లేదు అని గట్టిగా చెప్పింది ఆద్య. ఆమె మాటతో అప్పుడు గమనించారు అందరూ ఆద్య తలకున్న పెద్ద కట్టుని. అమ్మో ఇంత దెబ్బెల్లా తగిలింది అని ఏడుస్తూ ఆమెను హత్తుకుని ట్రీట్మెంట్ తీసుకో అమ్ము అని ఆవిడ అనగానే, ఇది పెద్ద గాయం కాదమ్మా, నా వల్ల ఆకాష్కి అయిన గాయాలు కన్నా పెద్దవేమీ కాదు, అతను మళ్ళీ మామూలు మనిషిగా నాకు కనిపించేంత వరకు నా మనసు కుదుట పడదు, అంతవరకు నేను కదలలేను అని కరాఖండిగా ఆమె చెప్పేసరికి కనీసం బేసిక్ ట్రీట్మెంట్ చేసి కట్టు కట్టమని నర్స్ కి పురమాయించాడు డాక్టర్. దాంతో ఆద్య ఉన్న చోటే ట్రీట్మెంట్ మొదలుపెట్టి కట్టుకట్టింది. ఆమె
కొన్ని గంటల తర్వాత ఆకాష్ స్పృహలోకి వచ్చాడు. డాక్టర్ చెప్పడంతో టక్కున లేచి నిలబడి ముందుకు కదిలి, ఒకసారి చూడొచ్చా డాక్టర్ అని ఆమె ఆశగా అడిగేసరికి సరేనన్నాడు ఆయన. క్షణం ఆలస్యం చేయకుండా లోపలికి కదిలింది ఆద్య. తలుపు మూసుకోగానే అక్కడ బెడ్ మీద పడుకుని ఆక్సిజన్ మాస్క్ తో ఆమె వంకే చూస్తున్న ఆకాష్ కనిపించగానే గాఢంగా ఊపిరి వదిలి కాసేపటి క్రితం జరిగింది గుర్తుకు రాగా ఏడ్చేసింది. ఆమెను అలా చూసి ఆక్సిజన్ మాస్క్ ని పక్కన పెట్టి ఏదో చెప్పాలని పేలిన అతని గొంతు బయటికి రాకపోయేసరికి వేగంగా అతని దగ్గరికి కదిలి ఏంటన్నట్లు తలూపి అతని అరచేతిని తీసుకుని పక్కనే కూర్చుని గుండెలకు హత్తుకుంది ప్రేమగా. ఆమెను అలా చూసి చిన్నగా అతని పెదవులు నవ్వగానే ప్రపంచంలో అంతకు మించిన ఆనందం ఏదీ లేదని మనసు చెప్తూ ఉండగా అతని అరచేతిని ముద్దు పెట్టుకుని ఈడియట్ ఎంత భయపడ్డానో తెలుసా అంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకోగానే ఇప్పుడు ఏమైందని అంతలా ఏడుస్తున్నావమ్మో అని గొంతు పెగల్చుకుని చిన్నగా అన్నాడు ఆకాష్ ఆద్యతో. అతని మాటలతో కనుబొమ్మలు ముడివేసి ఏమవడం ఏంటి అనేసి కోపంగా అని చచ్చి బ్రతకాం తెలుసా అని వణుకుతున్న గొంతుతో అని నేను ఆ రోజే చెప్పా కదా నా కోసం ప్రాణాల మీదకి తెచ్చుకోకురా అని అని అంది చిరుకోపంగా. అవునా నేను చచ్చి బ్రతికానా అని ఆశ్చర్యంగా అడిగి ఆమె అయోమయంగా తలూపగానే నేను ఆ రోజే చెప్పాగా అమ్ములు నీలాంటి బెల్లం దొరికితే బుద్ధున్నవాడెవడైనా ఇంత తొందరగా పోతాడా అని అందుకేనేమో మళ్ళీ బ్రతుక అని ఆకాష్ అనగానే అతని మాటలకు తెలియకుండానే పెదవులు విచ్చుకోగా అతని నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకుని ఆకాష్ లేని జీవితాన్ని ఆద్య ఊహించలేదు. నేను పోయేంత వరకు నన్ను వదిలి వెళ్ళడం కాదు ఆ ఆలోచన కూడా నీకు రాకూడదు ప్రామిస్ చెయ్యి అని అనగానే అరచేతిని ఆమె చేతిలో వేసి కళ్ళార్పాడు ఆకాష్. మరి ఏం జరుగుతుందో మనం